యాకోబుకు రాహేల్ అంటే చాలా ఇష్టం. ఆ రాహేలుకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు చెప్పండి? యోసేపు. యోసేపు రాహేలుకు పుట్టిన దాన్ని బట్టి మాత్రమే కాదు, యోసేపు మిస్టర్ క్లీన్, చక్కటి కొడుకు. తండ్రి కొడుకులంటే వీళ్ళలాగుండాలి అన్నట్లుగా యోసేపు యాకోబుల బంధం అంత దివ్యంగా ఉండేది. అయితే అసూయపరులైన అన్నలో ఐగుప్తు దేశానికి అమ్మారు. అమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అమ్మిన సంగతి చెప్పకుండా యోసేపు కొరకు యాకోబు తయారు చేయించిన ఆ విచిత్రమైన అంగీ ఉంది చూసారా, ఆ అంగీకి మేకను చంపి దాని రక్తాన్ని పూసి రక్తపు మరకలతో ఉన్న ఈ అంగీని తీసుకొచ్చి యాకోబుకు చూపిస్తున్నారు. యోసేపు చచ్చిపోయాడని కానీ, దుష్టమృగాలు చీల్చేయని కానీ, యోసేపు అనేవాడు కాలగర్భంలో కలిసిపోయాడని కానీ, సింహాలు ఆయన తిన్నాయని కానీ ఒక్క మాట చెప్పలేదు. రక్తపు మరకలతో ఉన్న బట్టను చూపించారు. యాకోబు ఏదేదో ఊహించుకున్నాడు. ఏం ఊహించుకున్నాడో తెలుసా? నిశ్చయంగా దుష్టమృగాలు నా కొడుకుని చీల్చేశాయి, ఇక నా కొడుకును భూమి మీద చూడను. ఒకవేళ చూడాలనుకుంటే మృతుల లోకంలో చూస్తా. మృతుల లోకంలో నా కొడుకుని చూడాలంటే నేను కూడా చనిపోవాలి కదా. ఈ బ్రతుకు నాకొద్దు, నేను చస్తే బాగుండని చావును కోరుకుంటూ కొన్ని రోజుల పాటు దుఃఖముఖిగా ఉండి ఏడవటం ప్రారంభించాడు కొడుకు దగ్గరికి వెళ్ళాలని. 22 సంవత్సరాలు కొడుకు కోసం ఏడ్చాడు 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 ఏడ్చాడు. నా కొడుకా, నా కొడుకా, నా కొడుకా, అయ్యో నాకు దూరం అయిపోయిన నా కొడుకని గుండె లవిసేలాగా ఏడ్చాడు. 22 సంవత్సరాల తర్వాత ఏ చెవులతో విషాదకరమైన వార్తలు విన్నాడో అదే చెవులతో వినోదాన్ని పంచే వార్తలు వింటున్నాడు యాకోబు. ఇప్పుడు సైతాన్ గాడు నేను బలహీనపరిచేది ఆలోచనల ద్వారా వాడు కృంగదీస్తాడు. నా మాట వినండి, మానసికంగా ఆలోచనల ద్వారా కృంగదీస్తాడు. ఏదో అయిపోయింది. ఒక మాట చెప్పంటారా?